పారసారథి గారు ఈరోజు మా కార్యక్రమానికి ఇచ్చేశారు. ఎందుకంటే మా అడ్వైజర్ ఆయన ఎప్పుడూ వెనకుండి నడిపిస్తున్నారు ఈ సంస్థని. అభినయ పత్రిక పెట్టి వారు మాకు పత్రిక నడవటానికి కానీ ఇతరత్ర అనేక సూచనలు సలహాలు. నేను ఇంటర్నేషనల్ డ్రామా ఫెస్టివల్ పెట్టినప్పుడు కూడా వారు అద్భుతంగా స్పందించి ఇచ్చేశారు. అంటే ఆయన వేరే కారణాల వల్ల కరెక్ట్గా ఆ టైంలోనే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్ల కుదరలేదు. కానీ ఈరోజు రావటం మాకు చాలా, నేను ఒక సార్ దగ్గరకు ఒక లెటర్ తీసుకెళ్తే ఆ లెటర్లో ఏముంది కూడా చూడకుండా ఆయన సంతకం పెట్టేసేవాళ్ళు. అంటే ఆయన ఆ నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయలేదు నేను. అలానే ఆయన సార్ ఏం సార్ ఇట్లా అంటే ఆయన మొన్న అడిగితే అన్నారు గురించి ఒకటే మాట చెప్తా, ఆయన మహానుభావుడు. కళాకారుల పట్ల ఏ విషయంలో అయినా కూడా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఒక విధంగా చెప్పాలి, అంత పాజిటివ్గా ఆలోచించే ఒక ఆఫీసర్ని నా లైఫ్లో నేను. అందుకే నేను సార్ మా సంస్థకి మీరు చీఫ్ అడ్వైజర్గా ఉండాలి అని చేశాను. అలానే వారి సూచనల సలహాలు కూడా మా సంస్థకు కావాలా భవిష్యత్తులో. ఎందుకంటే మేడం కూడా నాటకం పట్ల మంచి అభిరుచి ఉన్నారు. నాటకం ఇట్లా చేస్తున్నాను మేడం అని చెప్పగానే తప్పకుండా వస్తారు. అందరికీ నమస్కారం. విఘ్నులు, రసజ్ఞులు, ప్రేక్షక మహాశయులందరికీ, కళాభిమానులకి, కళా సంస్థల ప్రతినిధులకి, నిర్వాహకులకి, నాతోటి విశిష్ట అతిథులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. జాతీయ స్థాయి నాటకోత్సవం, బహుశా శ్రీనివాస్ 14వ జాతీయ స్థాయి నాటకోత్సవం ఇది. 19th అంటే 19వ జాతీయ స్థాయి నాటకోత్సవం. మొత్తం మీద బహుశా 70కి పైనే ఆయన నాటకోత్సవాలు చేశాడు. మేము ఎవరి గురించి మాట్లాడకపోయినా శ్రీనివాస్ గురించి మాత్రం 2 మాటలు నేను చెప్పక తప్పదు. ఎందుకంటే అతన్ని 2006 నుంచి నేను వ్యక్తిగతంగా చూస్తూ ఉన్నాను. అసలు నాటక రంగానికి పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మూర్తి భూయించిన వ్యక్తిగా నేను భావిస్తూ ఉంటాను. అంటే నాటకమే అతని ఊపిరి, నాటకమే అతని శ్వాస. సో నాటకమే అతని జీవితంగా మారిన సందర్భాలు నేను చూశాను. గడ్డు కాలంలో కోవిడ్ వచ్చిన సమయంలో పేద కళాకారులు ఎందరికో ఆయన చేదోడు వాదోడుగా ఉంది. ఎన్నో సేవల్ని కూడా అందించడం నేను కళ్ళారా చూశాను. అతను ఈ జాతీయ స్థాయి నాటకాల్ని హైదరాబాద్లోనే కాదు, తిరుపతిలో మహాతి స్టేడియంలో వేశాడు. బెంగళూరులో కూడా నాటకోత్సవం చేశాడు. బెంగళూరులో వేసిన నాటకోత్సవంలో నాకు కూడా భాగ్యస్వామ్యం కల్పించాడు. నేను బెంగళూరు వెళ్ళాను. ఒక రకంగా ఆలోచిస్తే మన తెలుగు రాష్ట్రాల కంటే నేను బాగా గమనించింది ఏంటంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఇంకా నాటక సమాజం మనకంటే మెరుగ్గా ఉందేమో భావన కనిపిస్తూ ఉంది. మనకి రాను ప్రేక్షకులు సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ ఛానల్స్ వల్ల దూరం అవుతూ వస్తున్నారు. కానీ ఈ దూరం అవడం అనేది శ్రేయస్కరం కాదు, సమాజానికి శ్రేయస్కరం కాదు, మన సాంప్రదాయానికి, సంస్కృతికి శ్రేయస్కరం కాదని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే దీనికి స్పందించాలో, అంటే ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది, సమాజం ఇన్ జనరల్ స్పందించాలి. ఎన్నో సంస్థలు కళల కోసం ఏదో శ్రద్ధ తీసుకుని చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కంకణం కట్టుకొని ఈ ఒక శక్తివంతమైన మీడియం నాటకం అనేది మీరు అందరికీ తెలుసు. భరతముని నాట్యశాస్త్రంలో నాట్యాన్ని సర్వకళ సమాహారం అన్నాడు. అంటే నాట్యంలో ఒక నాట్యం, సంగీతం, అభినయం ఇలాగా ఎన్నో కళల్ని ఇమిడ్చుకున్న ఒక సమ్మిళితమైన సమాహారం నాటకం.
నిజానికి నాటకం మన సంస్కృతికి ఒక దర్పణం. నాటకం జీవన వేదం, నాటకము మన సాంప్రదాయం, నాటకము మన సంస్కృతి చరిత్ర. కాబట్టి నాటకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, భవిష్యత్ తరాలకి ఈ నాటక కళని మనం అందించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు చరిత్ర చూస్తే నాటకం యొక్క ప్రభావం సమాజం మీద ఎన్నో రకాలుగా మనం చూసాం. స్వాతంత్రోద్యమ సమయంలో వీరగాథల్ని, తర్వాత చారిత్రక నాటకాల ద్వారా స్వాతంత్ర స్ఫూర్తిని నింపడం మనం చూసాం. అట్లాగే ఆనాటి సమాజంలో ఏదైతే అంధవిశ్వాసాలు ఉన్నాయో, లేకపోతే స్త్రీ విద్య ఉందో, కుల వ్యవస్థ ఉందో, బాల్య వివాహాలు ఉన్నాయో, వాటన్నిటి మీద సమాజాన్ని కొత్త రకంగా ఆలోచించే విధంగా ఆ రోజు మన సమాజంలో నాటక కళ చాలా చురుకైన పాత్ర పోషించింది. నాటక కళకు సంబంధించి మనకి 3 రకాల వ్యక్తులనండి, లేకపోతే సంస్థలనండి. ఒక కేటగిరీ ఏంటంటే నాటకమే వృత్తిగా జీవించే వాళ్ళు ఒక కేటగిరీగా నేను భావిస్తాను. అంటే సురభి సంస్థలు అనుకోండి, లేకపోతే పౌరాణిక నాటకాలు వేసే సంస్థలు. వాళ్ళకి ఏంటంటే అదొక వృత్తి, అదొక జీవనోపాధి. అది లేనిదే వారి జీవితాలు కూడా గడవవు. రెండవ కేటగిరీ నాటకం కోసం జీవిస్తున్న వాళ్ళు. అంటే ఇప్పుడు ఏదైతే మనకు నాటకాలు కనిపిస్తూ ఉన్నాయో, ఎంతో శ్రమపడి ఎంతో కష్టాలకు వచ్చి, ఒక రకంగా చెప్పాలంటే నాటకం వాళ్ళకు ఒక ప్రవృత్తి. మొదటి కేటగిరీకి వృత్తి అయితే, వీరికి ప్రవృత్తి, ఒక ప్యాషన్. అంటే దాన్ని విడిపెట్టలేరు, కానీ ఎవరు ఆదరించడం లేదు, ప్రేక్షకులు ఆదరించడం లేదు, కళా పరిషత్తులు తగ్గిపోతూ ఉన్నాయి, మరోవైపు ప్రభుత్వాలు స్పందించడం లేదు. అయినా కష్ట నష్టాలు కూర్చి ఇప్పుడున్న ఏదైతే నాటకాలు ఈరోజు ఈ 3 రోజులు మనం చూడబోతున్నామో, వాళ్ళందరూ ఈ కేటగిరీకే సంబంధించిన వాళ్ళు. మూడవ కేటగిరీ నాటకాలని పోషించాల్సిన వాళ్ళు. అది ప్రభుత్వమే కావచ్చు, పరిషత్తులే కావచ్చు, ఇంకే సంస్థలైనా కావచ్చు. ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఒక రకంగా చాలా ఎక్కువ ఉందని భావిస్తూ ఉన్నాను. ఇంతకుముందు గత దశాబ్దం కానీ అంతకన్నా ముందు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళకి రైల్వే కన్సెషన్ 75% రైల్వే కన్సెషన్ ఇచ్చేది. ఎందుకంటే ఈ సంస్థల్లో ఎవరైతే కళాకారులలో వాళ్ళకు వచ్చే పారిశ్రామికాలు చాలా తక్కువ. ప్రయాణ ఖర్చులు పోతే వాళ్ళకి అసలు ఏం మిగిలేదు కూడా ఉండదు. ఆ స్కీము ఎత్తివేసిన తర్వాత చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆ పథకాన్ని పునరుద్ధరిస్తే బాగుంటుందని నేను భావిస్తాను. రెండవది రాష్ట్ర ప్రభుత్వం పేద కళాకారులకి పెన్షన్ ఇచ్చే పథకం ఇంతకుముందు ఉండింది. ఆ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎవరికైతే ప్యాషన్ ఉందో, ప్రవృత్తి ఉందో, ఒక వృత్తిగా స్వీకరించారో వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవనాన్ని గడుపుకునే పరిస్థితులు కూడా లేవు. అలాంటి పేద కళాకారులకి పెన్షన్ రూపంలో చాలా తక్కువ బడ్జెట్, అది పెద్దగా కొన్ని వేల మంది ఉంటారు ఒక రాష్ట్రంలో, అంతకంటే ఎక్కువ ఉండరు. సో వారికి పెన్షన్ ఇవ్వడం చాలా సులభం. మనం వందలాది వేలాది కోట్లు పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్న వృద్ధులు కానీ లేకపోతే వితంతులు కానీ వీళ్ళకి ఇవ్వడం చాలా సులభం. అది రెండవ అంశం. మూడవది ఈ నాటకాల్ని ప్రోత్సహించడానికి ఆ రోజు అంటే కంబైన్డ్ స్టేట్లో నంది అవార్డ్స్ కార్యక్రమం ఉండేది. నంది అవార్డ్స్ ఇవ్వడం వల్ల కొంత ఆర్థికంగా వెసులుబాటు కల్పించడమే కాకుండా అదొక ఇన్సెంటివ్, అంటే ప్రోత్సహించే రీతిలో అవార్డ్స్, నాకు బహుమతి రావాలి,
అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో ఆ రోజు నాటకాలు వేసే పరిస్థితుల్ని నేను చూశాను. మొట్టమొదటిసారిగా నేనున్నప్పుడు నాటకాన్ని నంది నాటకోత్సవాన్ని హైదరాబాద్ వేదికగా కాకుండా జిల్లాల్లో కూడా తీసుకెళ్ళాను. ఖమ్మంలో నాటకోత్సవం చేశాను, నంది నాటకోత్సవం. నెల్లూరులో చేశాను. అంటే మన హైదరాబాద్లో ఉంటేనే లాభం లేదు, జిల్లాలకు వెళ్తే అక్కడ కూడా కాస్త చైతన్యం వస్తుందనే భావంతో ఆ కార్యక్రమం ఆ రోజుల్లో మేము చేయడం జరిగింది. బట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కొత్తగా ఏదైతే జనరేషన్స్ వస్తున్నాయో, ఎవరైతే పాఠశాలల్లో ఉన్నారో, కళాశాలల్లో ఉన్నారో, యూనివర్సిటీల్లో ఉన్నారో, వాళ్ళకి ఈ నాటక కళ పట్ల ఒక అభిరుచిని కలగజేయడం, లేకపోతే ఒక ఆసక్తిని కలగజేయడం చాలా ముఖ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను ఉన్నప్పుడు బాలల కోసమని ప్రత్యేకంగా నాటకోత్సవాలు స్టార్ట్ చేసాము. అప్పుడు మళ్ళీ మనకు చాలా పరిస్థితులు మారాయి. అంటే పాఠశాల స్థాయిలో కనుక పిల్లలు నాటకంలో కనుక వాళ్ళు భాగస్వామ్యం కల్పిస్తే ఆ దశలోనే వాళ్ళకి నాటకం పట్ల కాస్త ఆసక్తి ఉంటుంది, ఈ కళ మనం బతికించడానికి అవకాశం ఉంటుంది. నిజానికి నేను 75లో 10th క్లాస్ చేశాను. 70 నుంచి 75 మధ్యలో హై స్కూల్లో మేము చదివే రోజుల్లో ప్రతి సంవత్సరం అదొక బ్యాచ్ ఉండేది, ఒక 5-6 ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మేము ఒక సాంఘిక నాటకం, అప్పుడు గణేష్ పాత్ర వీళ్ళ నాటకాలు ఉండేవి. తప్పనిసరిగా డయాస్ మీద మేము 5-6 పెద్ద, మేము పండితులం కాదు, మేము ఎక్స్పర్ట్స్ కాదు, కానీ నాటకం వెయ్యాలి, నాటకాన్ని బతికించుకోవాలనే ఒక ఆరాటం చిన్నతనం నుంచి మాకు అబ్బింది. సో ఆ రోజుల్లో పాఠశాలలో వేదిక మీద తప్పకుండా నాటకం వేసే పరిస్థితులు ఉండేవి. సురేష్ కూడా చెప్తా ఉన్నాడు, 80sలో అతను మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ఈ నాటకాల్ని ప్రదర్శించాడు. అన్నిటికంటే ముఖ్యంగా సురభి సంస్థల యొక్క సేవల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నాటకం అంటే సురభి 120 సంవత్సరాల చరిత్ర. సో వాళ్ళు ఇప్పటికీ ఆ సురభి కళ బహుశా సురభి కళకు ఒక్కదానికే ఇక రాష్ట్ర ప్రభుత్వం కొంత వెన్నుదన్నుగా ఉంది. ప్రతి సంవత్సరం కాస్త ఆర్థికంగా ప్రభుత్వం సురభి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహకారంతో వాళ్ళు అట్లా నెట్టుకొస్తూ ఉన్నారు. ఇక సాంఘిక నాటకాల యొక్క ప్రభావం మన సమాజంలో ఇక చాలా ఉండింది. అంటే నాటక కళ ఒక వినోదం మాత్రమే కాదు, వినోదం, జ్ఞానం, చైతన్యం వీటన్నిటితో కూడిన ఒక ఉద్దేశంగా నేను చెప్తా ఉంటాను. నాటక కళకి ప్రేక్షకులు దూరం అవుతూ ఉన్నారు, అదొక వాస్తవం. కానీ నాటకం యొక్క కళని పరిరక్షించుకోవడం మన బాధ్యత, దాన్ని భవిష్యత్ తరాలకు అందించడం మనకు బాధ్యత. ఒకవేళ యువజనులు కానీ యువతరం కానీ నాటకాల్లో ఉంటే వాళ్ళలో కొంతవరకు నాకు అనిపిస్తుంది వ్యక్తిత్వ వికాసం కూడా జరుగుతుంది, వాళ్ళ యొక్క మెమరీ పెరుగుతుంది, షార్ప్నెస్ పెరుగుతుంది, వాళ్ళకి సమాజం పట్ల ఒక అవగాహన, చైతన్యం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఈ నాటకాలని ప్రోత్సహించాలని మీరందరూ ఈ విషయాన్ని ఆలోచిస్తారని నేను తెలియజేస్తూ, సో మరోసారి అభినయ్ శ్రీనివాస్కి కరతాళ ధ్వనుల ద్వారా మన అభినందనల్ని తెలియజేద్దాం. ఇక్కడ ప్రియాంక గారు ఉన్నారు, హరికృష్ణ గారు ఉన్నారు. ఏ సంవత్సరమో తెలియదు కానీ పద్మశ్రీ అవార్డు కనుక నాటక రంగంలో ఇస్తే అది అభినయ్ శ్రీనివాస్కే ఇవ్వాలి అనేది ఒక ఆలోచనగా నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం. విశిష్ట అతిథులందరికీ కూడా నమస్సమాంజలి. ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని 19 సార్లు నిర్వహిస్తూ ఇంకా ఫ్యూచర్లో నిర్వహించబోతున్న అభినయ శ్రీనివాస్ గారికి, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, నా అభినందనలు. నాటిక అనేది ఒక అద్భుతమైన మాధ్యమం. ఎస్పెషల్లీ మన సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే తరాలకి తీసుకెళ్ళడానికి ఇది చాలా ముఖ్యమైన మాధ్యమం. నాకు ఇక్కడికి వచ్చినాక
ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు చిన్న చిన్న పిల్లలని తీసుకొచ్చి వచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీకు స్పెషల్ థ్యాంక్ యూ. బికాస్ చాలా ఓపికగా, చాలా ఇష్టంతో, చాలా అభిమానంతో మీరు మీ సమయాన్ని వెచ్చించి మీ పిల్లలకి ఈ నాట్యం అనేది నేర్పిస్తున్నారు. మీరందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సారథులు మీరే. సో చాలా సంతోషం. ఇంకా మన ఈ నాటిక కానీ, ఈ థియేటర్ కానీ, అదేవిధంగా నాట్యం, ఇక్కడ మధురిమ గారు ఉన్నారు, నాట్యం కానీ, కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి వన్నీ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రభుత్వం తరపున మన పార్థసారథి సార్ చెప్పినట్టుగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. సో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా ప్రణాళిక తీసుకురావాలి అన్నది కల్చర్ డిపార్ట్మెంట్తో తప్పకుండా సమన్వయం చేసుకుంటూ ఒక రూట్ మ్యాప్ అనేది కూడా మేము తప్పకుండా తీసుకుంటాము. ప్రస్తుతం ఇస్తున్న నాటకానికి ఇస్తున్న మా నుంచి సపోర్ట్తో పాటు ఫ్యూచర్లో ఏ విధంగా ఇది డెవలప్ చేయాలి అనే దాని మీద కూడా తప్పకుండా వర్కౌట్ చేస్తాము. ఎందుకంటే ఫిలిం అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది. కంపారిటివ్గా థియేటర్ అండ్ ఆల్ కూడా ఇందాక అనుకున్నట్టుగా కాస్త వెనకబడ్డాయి. కానీ ఈ మాధ్యమమే ఫ్యూచర్కి తీసుకువెళ్ళేది, మన పాస్ట్ని ఫ్యూచర్కి చూపించే ముఖ్యమైన వే. కాబట్టి దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. మేము కూడా తప్పకుండా ఇక్కడున్న అందరి స్టేక్ హోల్డర్స్ అందరి నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటూ కూడా పాత్ అనేది మేము ప్లాన్ చేస్తామని కోరుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి మీరందరూ కూడా ఇష్టంగా వచ్చి, అదేవిధంగా ముఖ్యంగా ఒడియా అండ్ హిందీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అందరికీ కూడా ఇట్ షోస్ దట్ దెర్ ఈస్ నో బ్యారియర్ ఆఫ్ లాంగ్వేజ్ వెన్ యూ హ్యావ్ ఎఫెక్షన్ టువర్డ్స్ పర్టిక్యులర్ స్ట్రీమ్ అని ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మళ్ళీ మనస్ఫూర్తిగా నా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. Abhinay National Theatre Award 2025, honoring Shri Arvind Singh Chandravanshi. The Abhinay Theatre Trust is immensely proud to present the Abhinay National Theatre Award to Shri Arvind. Was ignited in childhood. He honed his craft with formal training at the esteemed Sri Ram Center for Performing Arts and further solidified his expertise with a Masters in Theatre from Himalaya University. His career is a testament of his versatility and genius. As a director, he has brought some of the most such as Ashad Ka Ek Din, Bulle Shah, Othello, Jhalkari Bai. Director Odia Drama వారిని వేదిక మీదకి రావాల్సిందిగా I request the director. Congratulations the team from Odia who are going to perform a wonderful drama. After completion of all these felicitations and formal meeting. Yeah, congratulations. And now I request Koka Vijayalakshmi Garu to come over and get the felicitation. Yeah. Now, ఇప్పుడు పార్థసారథి గారి చేతుల మీదుగా ప్రియాంక గారికి ఆత్మీయ సత్కారం. అలాగే తన సీరియల్ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నాగబాల సురేష్ గారు. హిందీలో వారి అది నాగబాల టీవీ సీరియల్ని హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తే దానికి వచ్చిన వ్యూల సంఖ్య 2 కోట్లు, 20 మిలియన్. సో ఇప్పుడు మధురిమ గారికి గౌరవనీయులు పార్థసారథి సార్ చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం. అలాగే ప్రియాంక గారు శాల్వతో సత్కరిస్తే పార్థసారథి సార్ మెమెంటోతో సత్కరిస్తారు.
తెలంగాణ జాతి జనజీవన గీతాన్ని తన నోట తన ప్రతి చోట కూడా వినిపించే రఘు చక్రాల. సో వారిని పెద్దలిద్దరూ ఆత్మీయ సత్కారం చేస్తారు. పార్థసారథి సార్ చేతుల మీదుగా రఘు చక్రాల గారికి ఇప్పుడు మనందరికీ ఆత్మీయుడు అలాగే అభినయ థియేటర్ ఆర్ట్స్ పక్షాన ఆత్మీయ సత్కారం నేను శాలువగా గట్టిగా చప్పట్లు. గౌరవనీయులు శ్రీ పార్థసారథి సార్కి కిరీట ధారణ ఎంతో మందికి లక్షలాది మందికి అద్భుతమైన సేవలు చేశారు. బ్యూరోక్రాట్స్లో ఐఏఎస్ ఆఫీసర్స్లో తనదైన ముద్ర వేసినటువంటి చక్కని అధికారి, ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా పనిచేసిన, పదవి ఏదైనా आपने कहा पानी पिला तो पानी पिला रही थी। हमने कहा प्यास मरने लगी है और तुम उसमें पानी पिला रही। आप समझे थोड़ी, हमारी गर्दन नीचे हो जाएगी।